హలో అండి. ఈరోజు బెండకాయ భుజియా చేస్తున్నానండి. ఎనుపుతాను అనమాట. బాగుంటుంది అన్నంలోకి, సంగటిలోకి. మా చెట్లో కాసిన బెండకాయలు అండి ఇవి. బెండకాయలు తరుక్కున్నాను. నెక్స్ట్ వచ్చి ఉల్లిపాయలు, టమాటా 2, పచ్చిమిర్చి అండి. ఇప్పుడు కుక్కర్ పెట్టా, ఆయిల్ వేస్తున్నానండి. ఒక చెంచాడు ఆయిల్ అండి. ఆయిల్ వేడెక్కిందండి. ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసాక పచ్చిమిర్చి వేయాలండి. నెక్స్ట్ వచ్చి బెండకాయలండి. కోసి పెట్టుకున్న బెండకాయలండి. ఇవి 1 నిమిషం ఇట్లా అయిన తర్వాత మళ్ళీ అన్నీ అండి, టమాటా, ఉల్లిపాయలు అన్నీ వేసాను. వేసి కాసేపు మగ్గనివ్వాలండి. ఇలా కొద్దిగా పసుపు, ధనియాల పౌడర్ 1 స్పూను, కారం 1/2 స్పూన్ అండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి 1/2 స్పూన్ అండి. టేస్ట్ని బట్టి సాల్ట్ అండి. అలాగే చింతపండు కొద్దిగా వేసి అన్నీ వేసి బాగా కలపాలండి. మగ్గిందండి. ఇప్పుడు లాస్ట్ చివరిన కరివేపాకు వేస్తున్నాను. ఇంకాసేపు మగ్గాలన్నమాట. చూసారుగా, ఇలా మగ్గనిస్తే పైన అండి ఆయిల్ వస్తుందండి. ఏ కూరగాయను కూడా ఎంత బాగా మనం మగ్గనిస్తామో అప్పుడే రుచిగా వస్తాయండి. బాగా మగ్గాయండి. ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసాక అయిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 లేక 3 విజిల్లు అండి. కుక్కర్ చల్లబడిందండి. ఇప్పుడు ఎనపాలన్నమాట. చూసారుగా, 2-3 విజిల్లకు బాగా ఉడికిపోయిందండి. అంతేనండి, అయిపోయిందన్నమాట. రెడీ అండి, బెండకాయ భుజియా అన్నమాట. ఇది అన్నంలోకి, సంగటిలోకి చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు కార పులుసులు అవి చేసుకుంటారు కాబట్టి ఈసారి ఇలా ఎంపేసి చేస్తే చాలా బాగుంటుందండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.